ఎగుమతులు పెరిగినా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఆక్వా రైతుల వెతలు తీరడం లేదు. అమెరికా సుంకాల పేరిట 40 నుంచి 60% వరకు కోత విధిస్తున్నారు. అమెరికా టారిఫ్లు వెనక్కి తీసుకున్నా కేవలం 20 రూపాయల వరకు మాత్రమే ధర పెరగడంతో రైతులు డీలా పడుతున్నారు. కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో రైతులకు వనామీ రొయ్యల ధర పెరగకపోవడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అమెరికా సుంకాల కొరడాను తాత్కాలికంగా వెనక్కి తీసుకున్నా నిలిచిపోయిన ఎగుమతులు మొదలైన ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని వనామీ రొయ్యల రైతుల వెతలు వీడలేదు. సుంకాల పేరుతో రాత్రికి రాత్రి ప్రతి కౌంట్కు 40 రూపాయల నుంచి 60 రూపాయల వరకు రొయ్యల ధరలు తగ్గించిన ఎగుమతిదారులు ఇప్పుడు కేవలం 10 రూపాయల నుంచి 20 రూపాయల వరకు మాత్రమే పెంచడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 23,000 ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోందని అంచనా. ప్రస్తుతం సుమారు 13,000 ఎకరాల్లో మే 15 లోపు ఇంచుమించు తొలి పంట దిగుబడి రైతులకు అందుతుంది. అమెరికా సుంకాల సంక్షోభం వేడడంతో పాత ధరలు వస్తాయని వనామీ రైతులు ఆశలు పెట్టుకున్నారు. యూరప్ మార్కెట్ నుంచి అధికంగా ఆర్డర్లు రావడంతో ఫిబ్రవరి మొదటి వారంలో వనామీకి రికార్డు స్థాయి ధరలు దక్కాయి. 30 కౌంటు ధర కేజీకి 470 రూపాయల వరకు, 40 కౌంటు ధర 415 రూపాయలకు పెరిగింది. స్థానికంగా రొయ్యల పెట్టుబడి మొదలైనప్పటి నుంచి వ్యాపారులు నెమ్మదిగా ధరలు తగ్గిస్తూ వచ్చారు. అమెరికా సుంకాలు ప్రకటించే సమయానికి 30 కౌంటు ధర 460 రూపాయలకు తగ్గించారు. సుంకాల ప్రకటన తరువాత ఒకేసారి కేజీకి 60 రూపాయలు తగ్గించి 400 చేశారు. 40 కౌంటు ధర 415 రూపాయల నుంచి 390కి తగ్గించగా సుంకాల ప్రకటన తర్వాత 310కి కుదించారు. ఇలా ప్రతి కౌంటుకు ధరను భారీగా తగ్గించేశారు. 50 కౌంటు ధర 350 రూపాయల నుంచి 320కి, 60 కౌంటు ధర 320 రూపాయల నుంచి 280కి, 70 కౌంటు ధర 290 నుంచి 250కి, 80 కౌంటు ధర 260 రూపాయల నుంచి 230కి, 90 కౌంటు ధర 240 నుంచి 210 రూపాయలకు తగ్గించేశారు. ఫిబ్రవరి మొదటి వారంలో కేజీ 250 రూపాయలు ఉన్న 100 కౌంట్ సుంకాలు విధించిన తర్వాత 190కి తగ్గించారు. అమెరికా సుంకాల విధింపును 3 నెలల పాటు వాయిదా వేసింది. దీంతో వనామీ రొయ్యల ఎగుమతులు ప్రారంభమయ్యాయి. పరిస్థితులు సానుకూలంగా మారడంతో పాత ధరలు వస్తాయని రైతులు ఆశించారు. కానీ పెంపు మాత్రం స్వల్పంగా ఉంది. 30 కౌంటుకు ఏకంగా 60 రూపాయల వరకు ధర తగ్గించిన ఎగుమతిదారులు ఇప్పుడు కేవలం 20 రూపాయలు మాత్రమే పెంచారు. 40 కౌంటుకు 60 రూపాయలు తగ్గించి ఇప్పుడు 30 వరకు పెంచారు. 50 కౌంటుకు ఇప్పుడు కేవలం 20 రూపాయలు, 60 కౌంటుకు 40 రూపాయలు తగ్గించి ఇప్పుడు 20 రూపాయల చొప్పున పెంచి చేతులు దులుపుకున్నారు. నష్టాల ఊబి నుంచి తమను గట్టెక్కించాలని ఆక్వా రైతులు కోరుతున్నారు.